పిఠాపురంలో ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పిఠాపురం రూరల్ పరిధిలోని మాదాపురం గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు అరికట్టడమే లక్ష్యంగా ఈ ఆకస్మిక దాడులు చేశామని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే పిఠాపురం సర్కిల్ పరిధిలో అన్ని విభాగాల పోలీస్ సిబ్బంది గ్రామాన్ని చుట్టుముట్టి తనిఖీలు ప్రారంభించారు. పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రతి ఇంటిని అనుమానాస్పద వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీల్లో రికార్డు లేని దాదాపు 38 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను గుర్తించారు. ఊహించని విధంగా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో మాదాపురం గ్రామంలో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి తనిఖీలు మున్ముందు కూడా కొనసాగుతాయని పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. బోర్డు ఎలిజిబిలిటీ కాదు రూపాయలు. అదే మీరు ఈ దొంగ వెహికల్ అనేటప్పటికి 15,000కి 20,000కి అంటే తక్కువకి వస్తుంది కదా అనేసి నువ్వు వెహికల్ కొనేసుకున్నట్లయితే కనుక ఆడి ముక్కు మొఖం ఏమీ తెలీదు. ఆ వెహికల్ మీరు కొంటారు, కొన్నప్పుడు తిరుగుతూ ఉంటారు అన్నమాట. తిరిగినప్పుడు అలాంటి వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది, అలాంటి దొంగ వెహికల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక మీరు క్రైమ్ చేసినటువంటి వాళ్ళు కూడా అయిపోతారు. దొంగ దగ్గర నువ్వు కొనుక్కున్నా సరే తక్కువ రేటుకి వస్తుందని కదా సోరీ చొత్తుని మనం కొన్నట్లయితే కనుక మనం కూడా మన దగ్గర ఆ ప్రాపర్టీ ఉన్నది కాబట్టి మనం కూడా దొంగ అవుతాము అనేటువంటిది మీకు అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా మీరు ఫైనాన్స్ చేయిస్తున్నాడు వాడి దగ్గర రికార్డు ఉండాలి. అది నీ పేరునే అది ట్రాన్స్ఫర్ అవి ఉండాలి, లేకపోతే సంతకాలు పెట్టి క్లియర్గా ఉండాలన్నమాట. రికార్డు లేకోకుండా ఉన్నటువంటి అన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ యొక్క వెహికల్స్ ఏవైతే ఉన్నాయో టూవీలర్ కూడా చేస్తారు. అప్పుడు తెలుస్తుంది మీకు వాడు దొంగ అనేటువంటిది మీకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు మీరు చేయనటువంటి తప్పు కూడా మీరు ఇల్లు రెంట్కి ఇచ్చినట్లయితే కనుక మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు